యాదగిరిగుట్ట మున్సిపల్ న్యూ గుండ్రపల్లి గ్రామంలో కంబాల జహంగీర్, పాండు, కృష్ణా బ్రదర్స్ ఆధ్వర్యంలో నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్రపల్లి వాణి భరత్ కౌన్సిలర్లు పేరబోయిన సత్యనారాయణ యాదవ్, ముక్కర్ల మల్లేష్ యాదవ్, బబ్బురి శ్రీధర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 500 పైచిలుకు గ్రామస్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ నెంబర్ పేరబోయిన పెంటయ్య, ముక్కెర్ల అండాలు, పేరబోయిన మహేందర్, బండి అనిల్, కంబాల సాయితేజ్, పబ్బల నరసింహ, కంబాల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మా గ్రామ పెద్దలు, మున్సిపల్ చైర్మన్ గారు, మా వార్డ్ కౌన్సిలర్లు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఉచిత సేవలు ఎంతోమంది చేయాలని అనుకుంటున్నాను. నాలాగా ముందరు రావాలి యూత్ అంతా. విద్య, వైద్య అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఇలాంటిది ఎంతోమంది విద్యార్థులైనా, స్టూడెంట్స్ అయినా ప్రతి ఒక్కరు ముందరు రావాలి. యూత్ అందరికి వచ్చి ముందరికి వచ్చి నిర్వహించాలి. 8th వార్డులో ఉచిత శిబిరం ఏర్పాటు చేసినందుకు కంబాల జహాంగీరు, కంబాల పాండు బ్రదర్స్, అలాగే కంబాల సాయి బ్రదర్స్ ఉచిత శిబిరం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు. మా వార్డులో ఎప్పటికీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ దరిదాపున పేషెంట్స్ ఒక 200 మంది చూశారు. ఇంకా 300 మంది వస్తున్నారు. వాళ్ళందరికీ చూసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళకు మందులు, ట్యాబ్లెట్స్, ఇంకా మెడిసిన్, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కానీ పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి సాయి చూపిస్తారని మాట ఇచ్చిండు. సాయికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు యాదగిరిగుట్ట మండలం గుర్లపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్గా కంబాల జహాంగీర్ మరియు పాండు బ్రదర్స్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు నీలిమ హాస్పిటల్ అన్నోజ్ కూడా వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని గుర్లపల్లి గ్రామంలో విజయవంతంగా కొనసాగించడం జరుగుతుంది. మరియు ఉచిత వైద్యం అనేది ముందస్తు రోగం రాకముందుకే పరీక్షలు చేయించుకుంటే దానికి ఆ రోగానికి ముందస్తు ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మంచి విధంగా ఉంటుంది. కావున ఇటువంటి కార్యక్రమాలని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాన్ని నిర్వహించిన కంబాల ఫ్యామిలీ వారికి గుల్లపల్లి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు నీలిమ హాస్పిటల్ వారికి కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో నడుస్తున్న సాయి యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.